ఒక ఊళ్ళో ఒక రైతు నాగలితోటి పొలం దున్నుతున్నాడు. దున్నేటప్పుడు నాగలికి కటక్కమనేది తగిలింది. తగలంగానే గబగబా ఏందా అని తీశాడు ఒక బాక్స్. ఆ బాక్స్ నిండా నల్లటి రాళ్ళు. అబ్బో, రాళ్ళేనా ఉంది ఇందులో, ఏం చేద్దాం, పడేద్దామా అనుకుంటాడు. సర్లే, తర్వాత దేనికో దానికి ఉపయోగిద్దాం అని తీసి పక్కన ఓ చెట్టు కింద పెడతాడు. పెట్టి విత్తులు వేసాడు. ఆ విత్తు చెట్టు మొలిచింది. ఇప్పుడు ఆ చెట్టుకు కూడా మళ్ళీ కాయలై కాసినాయి. అవన్నీ పిట్టలు తింటాక వస్తున్నాయి అని చెప్పి పక్కన చెట్టుకాడుండి ఆ దాచిపెట్టిన బాక్స్లో రాళ్ళు ఒక్కోటి ఇసిరి కొడుతున్నాడు. కొడుతుంటే ఆ పిట్టలు పారిపోతున్నాయి. అటు నుంచి ఒక వజ్రాల వ్యాపారి వెళ్తున్నాడు. ఈయన చేతిలో ఇంకా రెండు రాళ్ళు మిగిలింది. ఏంది అని గబగబా దిగొచ్చి ఆ రాళ్ళు చూసి, అయ్యా, ఎగిరే 2 రాళ్ళు, నేను ఒక రాయికి 5 వేలు ఇస్తా, నాకు ఇస్తావా అని అడుగుతాడు. ఆయన నన్ను ఎగతాళికి అంటున్నాడు అని మనసులో అనుకుని, నేను ఇవ్వను అని అంటాడు గట్టిగా. అనగానే సరే, ఒక్కో రాయికి 50,000 ఇస్తాను, ఇస్తావా అని అడుగుతాడు. అసలు ఏముంది ఈ రాయిలో, నువ్వు ఎన్ని డబ్బులు చెప్తున్నావా అని అంటాడు. అప్పుడు రైతు చెప్పంగానే, అయ్యో అయ్యి ఖరీదైన వజ్రాలయ్యా అని అంటాడు. అవునా, నాకు బాక్సులు దొరికితే ఒక్కొక్క రాయి పిట్లకని చేను నిండా ఇసిరేసానుగా అని చెప్తాడు. ఇది కదా, ఈ రోజుల్లో సమయం కూడా అంతే ఇసిరేస్తున్నాము. సమయానికి ఏది చేయాలో అది చేయకుండా ఉన్న సమయాన్ని మన చేతిలోనే ఉంది కదా అని అలాగే ఇసిరేస్తున్నాం. ఏమంటారు?